ఈనాడు ప్రభు అయిన యేసు నామములో అందరి కొందనములు దేవుని వాక్యం నుంచి కీర్తనలు 125 అధ్యాయం మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనము ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏమంటున్నాడు? ఆయన రక్తంతో విమోచింపబడిన మనము యెహోవా యందు నమ్మిక ఉంచువారు. ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో యెహోవా యందు నమ్మిక ఉంచినామా? యెహోవా యందు భయభక్తులు ఉంచినామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన యందు నమ్మిక ఉంచాలి. మనం మనుషులను నమ్ముతాం, డబ్బును నమ్ముతాం, వాహనాలను నమ్ముతాం, ఇతరమైన వస్తువులను వాటి మీద నమ్మకం ఉంచుకుంటాం. కానీ నమ్మవలసింది ఏంటంటే, నన్ను ఏ స్థితిలో ఉన్నా బాగు చేసి కాపాడి ఉద్ధరించేంత మంచి మనస్సు లేకుంటే ప్రేమ లేకుంటే సామర్థ్యం కలిగిన వారు ఎవరంటే యెహోవా. ఈ మాట చూడండి, ఎంత ధైర్యం ఉంది ఈ మాట చదివితే. ఆయన గురించి సైన్యములకు అధిపతి యెహోవా అని రాయబడింది. ఆయన గురించి యెహోవా భయంకరుడైన దేవుడు అని రాయబడింది. ఆయన మహాకాశములను సృజించినవాడు అని రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, ఆయన యొక్క హస్తము ఎంతో దక్షిణ హస్తము ఉంది అని రాయబడింది. ఆయన హస్తంతో బలమైన కార్యములు చేయగలుగుతాడని రాయబడింది. ఆయన వాక్కు తుఫానును రేగగలదు, భయంకరమైన వడగండ్లను తుఫాను రేపగలదు అని రాసింది. ఆయన గద్దిస్తే సముద్రపు అడుగు భాగంలో కనబడతాయని రాసింది. ప్రేమైన ఈ గొప్ప దేవుణ్ణి నమ్మినామని చెప్పుకుంటున్నామా? ఇది మన జీవితంలో ప్రశ్న. నమ్మితే నమ్మినట్టు బతకాలి, నమ్మకపోతే నమ్మినామని చెప్పుకొని బతికితే దానివల్ల ఎట్లుంటే ప్రయోజనం లేదు. నమ్మాలి మొట్టమొదట అన్నది. నమ్మిన వారు ఎట్లుంటారంటే కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు అని ఉంది. అంటే పరిస్థితులు వచ్చినప్పుడు అటు ఇటు కొట్టుకొని పోరు. ఏ పరిస్థితి రాని సీయోను కొండ అనే మాట ఏం చూపిస్తుందంటే దేవుని మందిరము, అది స్థిరమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడిన సంఘము, అపొస్తలుల కార్యములు 28:20లో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అది ఎట్లుంటుందంటే ఈ గాలి తుఫానులు, ఆటుపోట్లు, సముద్రము అంతా ఏమైనా వచ్చి సంఘం మీద కొట్టినా ఆ సంఘం యొక్క పునాది ఎక్కడుందంటే 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో తమను వెంబడించిన బండలోని తాగిన బండ క్రీస్తే. సీయోను కొండ అంటే క్రీస్తు అనే కొండ మీద సంఘం ఉంటే ఈ సృష్టికర్తకు ఈ తుఫాన్లు ఏం చేస్తాయి? సృష్టికర్త మీద ఉన్న సంఘానికి, లేకుంటే సృష్టికర్త పునాది వేసిన ఆ సంఘానికి ఏ సమస్యలు వచ్చినా, ఏ తుఫాన్లు వచ్చినా, ఏ వడగండ్లు వచ్చినా, ఏ సుడిగాళ్ళు వచ్చినా ఏమాత్రం హాని కలగదు. ప్రియమైన వాళ్ళ, మన జీవితంలో వచ్చే ఆటుపోట్లకు, కష్టాలకు మనం లొంగిపోతున్నామంటే కారణం ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచిన కారణమే. మనం విశ్వసించినాం యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని. విశ్వసించిన యాత్రలో ఆయన మీద నిరంతరం ఆనుకొని బతకాలి. నిరంతరం ఆనుకొని బతికినప్పుడు ఏమైందంటే ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎట్లుంటామంటే సంఘం వైపు చూస్తాం. సంఘము మనల్ని ఏం చేస్తా అంటే భద్రపరిచేదిగా. సంఘములో ఉంటేనే క్రీస్తు సంఘమును ప్రేమించి తన ప్రాణం పెట్టినాడు. ఆ సంఘము కొరకు ఏ శత్రువు రాకుండా ఆయన నిరంతరము దానికి ప్రాకారంగా లేకుంటే కాపు కాసేవాడుగా ఉన్నాడు. నా జీవితం సంఘములో చేర్చబడిందా? సంఘానికి బయట ఉన్నామా? సీయోను కొండ మీదకి, సీయోనులోనికి, దేవుని పర్వతం మీదకి పోయినామా? లేకుంటే బయట ఉన్నామా? మన జీవితాలు చూసుకున్నాం. ఈ అల్పకాలము లోక సంబంధమైన వాటిని చూసుకొని దేవునికి దూరంగా, దేవునితో నడవకుండా మనం కొనసాగితే నష్టపోయేవారమైనాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క పర్వతండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. చిన్న ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ అందు నమ్మిక మించి కొనసాగుట కృపనీయండి. నువ్వు తప్ప మాకు దిక్కు లేదు. నీ యొక్క అధికారం కింద మమ్మల్ని ఉంచుమని మేము కూడా జీవింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.